హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఎలా గడుపుతున్నారు ఈ సెలవుల్ని మీ పిల్లలు? పిల్లలంటే చిన్నపిల్లలకి ఇంకా సెలవులు ఇవ్వలేదు, కానీ ఇంటర్ ఎగ్జామ్స్, 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు సెలవుల్లోనే ఉన్నారు కదా. వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ జంక్ ఫుడ్ అవి అడుగుతూ ఉంటారు. అయితే మనం మధ్యాహ్నం వేళనే భోజనం అయిపోయిన తర్వాత ఏదో ఒక ఫ్రూట్ జ్యూసో ఫ్రూట్ కస్టర్డ్ లాంటివి ఏదో ఒకటి చేసి అక్కడ పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే అవి వాళ్ళ పిల్లలు కాసేపు పడుకోవడమో రెస్ట్ తీసుకోవడమో ఈవినింగ్ వాళ్ళు ఏదైనా అడిగే టైంకి అవి ఇవ్వచ్చండి. అందుకని వంటతో పాటే జ్యూస్లన్నీ తయారు చేయడానికి మీరు ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ ఏదో చేద్దాము అంటే వాళ్ళు ఫ్రూట్స్గా ఇస్తే కొంతమంది పిల్లలు ఇష్టపడరండి. అందువల్ల వంటతో పాటే దాన్ని ప్లాన్ చేసేసుకొని ఫ్రూట్ జ్యూసులు, కస్టర్డ్స్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ ఇట్లా చేసి మన పిల్లలకి పెడదామండి. మన ఛానల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అండ్ ఐస్ క్రీమ్స్, కస్టర్డ్స్ అన్నీ కూడా వీడియోస్ వస్తాయండి. ఈ లోపల మీకు తెలిసిన ఏవైనా మంచి టేస్ట్ ఉన్నవి, జనరల్గా మనం సపోటా, మ్యాంగో జ్యూస్, వాటర్ మెలన్ జ్యూస్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. వీటితో పాటు ఇంకేదన్నా మీకు తెలిసింది, అదే మీ ప్రాంతానికి ప్రత్యేకించింది ఏదైనా ఉన్నట్టయితే మనకి కామెంట్ సెక్షన్లో తెలపండి. అవి కూడా మన వ్యూవర్స్కి పరిచయం చేద్దామండి. ఇంకా చిన్నపిల్లలు ఏప్రిల్లో లాస్ట్ వీక్లో సెలవులు వస్తాయనుకుంటా. ఇంకా వాళ్ళకైతే మనం జ్యూసెస్ చేసి ఇవ్వడమే పరిష్కారం తప్ప వాళ్ళు అస్సలు ఫ్రూట్స్ తినడానికి అంతగా ఇష్టపడరండి. మనం బనానా మిల్క్ అంటాం కదా, బనానా జ్యూస్, బనానా షేక్, వాట్ ఎవర్, అలా తయారు చేసి పిల్లలకి మీరు పొద్దుటే కూడా ఇవ్వచ్చండి. బ్రేక్ఫాస్ట్తో పాటు చిన్నపిల్లలకైతే తప్పనిసరిగా ఒబెసిటీ ప్రాబ్లం లేకపోతే కనుక టిఫిన్ తర్వాత వెంటనే తాగడానికి, సమ్మరే కదా, లేకుండా ఐస్ క్యూబ్స్ వేయకుండా జస్ట్ కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes అట్లా ఫ్రిడ్జ్లో ఉంచి ఇవ్వండి. బనానా జ్యూస్, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ దొరకదేమో అంతగా అన్ని ప్రాంతాల్లో. సపోటాలు బాగా దొరుకుతున్నాయండి, సపోటాలు, నల్ల ద్రాక్ష ఇట్లాంటివి. అవి తయారు చేసి పిల్లలకి మీరు బ్రేక్ఫాస్ట్ చేసినా సరే దాంతోపాటు ఇవ్వండి. ఒకవేళ పెరుగన్నం తినే అలవాటు ఉందనుకోండి, అది బెస్ట్ అండి. ది బెస్ట్ థింగ్ ఏంటంటే పెరుగన్నమే. అప్పుడు పెరుగన్నం కనుక పెడుతున్నట్టయితే జ్యూస్ని మనం ఆపేసి సాయంకాలం జ్యూస్ తీసి ఇవ్వచ్చండి. పెరుగన్నం పెట్టినప్పుడు మాత్రం జ్యూసెస్ ఇవ్వకండి. కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకొని మజ్జిగలా తాగడానికి పిల్లలకి మనం ఎంకరేజ్ చేయాలి. కొద్ది రోజులు మనం తినిపిస్తే సరిపోతుంది. ఉంటానండి.